హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రభు రివ్యూస్. అండ్ ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి రత్నం, యాక్టెడ్ బై విశాల్. అండ్ ఈ మూవీ పాజిటివ్ నెగిటివ్ గురించి మాట్లాడుకోవాలంటే పాజిటివ్ వచ్చేసి యాక్షన్ సీన్స్. మూవీ మొత్తంలో యాక్షన్ సీన్స్ దండిగానే ఉన్నాయి. ఒక్కొక్క యాక్షన్ సీన్ వస్తున్నప్పుడు, ఒక్కొక్క ఫైట్ సీన్ వస్తున్నప్పుడు నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా హైలైట్గా అయితే పెట్టాడు సీన్స్ మాత్రం. స్క్రీన్ ప్లే మటుకు బెటర్గా పెట్టారు అనేసి నేను చెప్తాను. అంటే విశాల్ గారిది ప్రీవియస్ మూవీస్ చాలా అయితే చూసాము, పందెం కొట్టు కానీ లేదంటే అంతకుముందు వచ్చిన ప్రీవియస్ మూవీస్ కానీ పర్లేదు బాగానే యాక్టింగ్ చేశారు, బాగానే అన్నీ ఉన్నాయి. కానీ ఈ మూవీలో మటుకు యూనిక్గా అయితే తీశారు. స్క్రీన్ ప్లే కానీ, ఆ డైరెక్షన్ వైబ్ కానీ, ఆ విశాల్ గారిది యాక్టింగ్ కానీ నిజంగా చెప్తున్నా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఆ విధంగా అయితే ఉన్నాయి కొన్ని సీన్స్ మాత్రము. అండ్ ఈ విషయం అంటే స్టోరీ ఫ్లాప్ గురించి చెప్పాలంటే అది నేను చెప్తే కొంచెం చెప్పిన స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి చెప్పకూడదు అనుకుంటున్నాను. మన హీరోయిన్ ఉంటారు, దాంట్లో హీరోయిన్ ఎందుకు ఆ విలన్స్ మనల్ని ఆ హీరోయిన్ తరుముకొని వచ్చి కొట్టాలనుకుంటారు, ఆ హీరోయిన్ ఎందుకు చంపాలనుకుంటున్నాడు, ఆ హీరోయిన్కి మధ్యలో మన హీరో ఎందుకు వచ్చాడు, ఆ హీరోయిన్ ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు. అండ్ ఇవన్నీ కూడా చాలా అయితే ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు చాలానే అయితే ఉన్నాయి. చెప్పాలంటే నేను ఒకటి చెప్పినా కూడా అది మనది కొద్దిగా స్పాయిలర్ అయిపోద్ది. దానివల్ల నేను చెప్పకూడదు అంటున్నాను. జస్ట్ పాజిటివ్ నెగిటివ్ గురించి మాత్రమే మాట్లాడతాను. దాని తర్వాత స్టోరీ మీరు థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ అయితే అది మీకు బాగుంటుందని అయితే నేను చెప్తాను. పాజిటివ్ గురించి అయితే ఫైట్స్ బాగున్నాయి. మన దేవిశ్రీ ప్రసాద్ గారు ఇందులో డైరెక్టర్, ఇందులో మ్యూజిక్ డైరెక్టర్. ఆ బీజియం కూడా బాగానే కొట్టాడు, మ్యూజిక్ కూడా బాగుంది, సాంగ్స్ కూడా వినసొంపుగానే ఉన్నాయి, అంత తీసి పడాల్సిన సాంగ్స్ కాదు, బాగానే పర్లేదు, యావరేజ్గా ఉన్నాయి, మ్యూజిక్ బాగుంది. ఇంక దానికి తగ్గట్టు యాక్షన్ సీన్స్ అయితే నిజంగా చెప్తున్నా సూపర్గా చేశాడని చెప్పొచ్చు. స్టోరీ టెల్లింగ్ కూడా అయితే స్క్రీన్ ప్లే డైరెక్షన్ మాత్రం ఒక ఫ్లాప్ నుంచి ఒక ఫ్లాప్ కరెక్ట్గా అయితే తీసుకెళ్లాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి ఏం జరుగుతున్నదనే దాని గురించి చూపిస్తే, సెకండ్ హాఫ్ మొత్తం ఏం చేస్తాడనే దాని గురించి చూపించాడు. మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మూవీ మాత్రం. ఈ మూవీ వచ్చేసి 2.5 hours అయితే ఉంటుంది. నిజంగా మనకి ల్యాగ్ అనే ఫీలింగ్ రాదు, కానీ సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనే ఫీలింగ్ వస్తుంది, ఒక 10 నిమిషాలు. ఫస్ట్ హాఫ్లో ఒక 10-15 నిమిషాలు ల్యాగ్ అనే ఫీలింగ్ వస్తుంది. టోటల్గా ఒక 1/2 hour చేసిన 2 hours మనల్ని ఇన్వాల్వ్ చేస్తాడు మూవీలో. ఆ విధంగా ఉన్నాయి సీన్స్ పర్లేదు, ఓకే, బాగుందని చెప్తాను నేనైతే మూవీ. ఇంకా నెగిటివ్ గురించి మాట్లాడాలంటే అది చెప్తున్నా కదా, కొన్ని ల్యాగ్ సీన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి, సెకండ్ హాఫ్లో కూడా ఉన్నాయి. ఆ ల్యాగ్ సీన్స్ అనేది మనకు అంతకు తెలియదు, కాకపోతే ఒక 10 నుంచి 15 minutes ల్యాగ్ సీన్స్ అయితే ఉంటాయి. ఓవరాల్గా ఒక 1/2 hour ల్యాగ్ ఉంటేను 2 hours మనకి బెటర్ దెన్గా ఉంటుంది మూవీ అనేది మాత్రము బాగుంది. ఇంకా మైనస్ పాయింట్స్ అయితే అవి ల్యాగ్ ఒకటి ఉండదు. ఇంకా ఎక్కువ యాక్షన్ సీన్స్ ఎక్కువగా పెట్టడం కానీ, అది ఎక్కువ కానీ ఓవర్ అని కూడా మనకు అనిపించదు. కానీ అక్కడక్కడ కొన్ని చూస్తుంటే మనకి మీరు అది థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత ఆ ఫీలింగ్ మీరైతే తెలుసుకోవచ్చు. నాకైతే నేను ఒక మాదిరిగా అయితే అనిపించింది. ఎక్కువ ఓవర్గా ఏమైనా పెట్టేసినారా, ఓవర్గా ఏమైనా చేస్తున్నారని అయితే అనిపించింది. కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత మనకు అంత ఇదిగా అయితే అనిపించదు. ఓకే, పర్లేదు, చేసిన దాంట్లో బాగా చేస్తారని అయితే అనిపిస్తుంది. సో అది మూవీ విషయానికి వస్తే, ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి I give 5 out of 4.0. మిస్ అవ్వకుండా చూడండి, మూవీ అయితే నిజంగా చెప్తున్నా బాగుంది. తమిళ్లో అయితే చాలా మంది చూస్తున్నారు, తెలుగులో ఈ మూవీ ఇంకా ఎవరు చూడలేదు. టికెట్స్ కూడా ఖాళీగానే ఉన్నాయి, ఎవరు బుక్ చేసుకుని వెళ్ళట్లేదు. ఖచ్చితంగా అయితే మూవీని చూడొచ్చు, బాగుంది మూవీ అయితే. స్టోరీ టెల్లింగ్ మాత్రం నిజంగా చూపుతున్నాను, సూపర్గా అయితే ఉంది. ఆ వైబ్స్ కూడా అయితే చాలా బాగున్నాయి, అంటే సాంగ్స్ వైబ్స్ కానీ లేదంటే కొన్ని పర్టికులర్ సీన్స్ వైబ్స్ కానీ బాగున్నాయి చూడడానికి. సో ఖచ్చితంగా ఒకసారి చూడండి, చూడాలనుకునే వాళ్ళు. తమిళ్లో అయితే ఖచ్చితంగా చాలా మంది అయితే చూస్తున్నారు. ఆ తమిళ్లో కూడా చాలా టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి. ఇంక తెలుగు విషయానికి వస్తే తెలుగులో అంత ఆడియన్స్ లేకపోయినా కూడా పట్టించుకోవట్లేదు. జస్ట్ మూవీ మాత్రం చాలా బాగుంది, చూడొచ్చు, అది విషయం. సో ఈరోజు మూవీ వచ్చేసి ఇది. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం, బాయ్.